హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మేమైతే 2 kgs రైస్ తో దొన్నె బిర్యానీ అయితే ఇంటి దగ్గరే ట్రై చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు కూడా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే మేము ఒక గిన్నె తీసుకున్నాం అన్నమాట. ఆ గిన్నెకి చుట్టూ ముందే బూడిద అయితే పూసుకునేసాము. ఎందుకంటే ఒకవేళ గిన్నె మాడినా కూడా తర్వాత కడుక్కోవడానికి సింపుల్ గా ఉంటుందని. తర్వాత అందులో ఆయిల్ వేసేసి మన బిర్యానీ ఆకు మసాలా ఉంటాయి కదా, మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా అయితే ఫ్రై చేస్తున్నాం అన్నమాట. వీటిని ఫ్రై అయ్యాక అయితే వీటిలోనే మనం ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఒక 2 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బిర్యానీ మసాలా ఏమేమి వేసుకున్నామంటే బిర్యానీ ఆకు, పట్ట, సోంపు, అలాగే కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని 2 యాలక్కాయలు అయితే వేసుకున్నాము. సో దీనివల్ల మనకు టేస్ట్ బాగా వస్తుందని. ఆనియన్స్ అయితే వేసిన తర్వాత మనకు కొంచెం లైట్ గా బ్రౌనిష్ కలర్ లో వచ్చేసాక అయితే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన అయితే పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇంట్లో కన్నా చేసుకోవచ్చు, లేదా బయట తీసుకున్నదన్నా తెచ్చుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లోదైతే మనకి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాము. ఈ టమాటా ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా రెండు బాగా బాయిల్ అయ్యే వరకు టమాటా ముక్కలను అయితే ఇందులోనే బాగా మగ్గనివ్వాలి. సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. రెండు వేగే లోపల మనం ఇక్కడ ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. అదేంటంటే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఈ మూడింటిని వేసుకొని మనం గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న పేస్ట్ ని మనం ఈ టమాటాలు వేగిన తర్వాత ఇందులోనే వేసేస్తాం అన్నమాట. దీనివల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అదే మన పచ్చ బిర్యానీ అన్నమాట, అదే దొన్నె బిర్యానీ. అందువల్ల ఈ బిర్యానీ గ్రీన్ కలర్ లో అయితే ఉంటుంది. ఈ రెండింటిని వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మనం. తర్వాత మేము ఒక 1/2 లీటర్ వరకు పెరుగు అయితే తీసుకొని దాంట్లో 1/2 లీటర్ లో సగం తీసుకొని ఇందులో అయితే వేసేసామన్నమాట. ఎందుకంటే దీనివల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము చికెన్ అయితే 2 kgs తీసుకున్నాము, రైస్ కూడా 2 kgs తీసుకున్నాం అన్నమాట. సో మనకి మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేదాకా అయితే మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రైస్ ని అయితే మేము ముందే ఒక 1/2 hour ముందే వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మేము ఇందులో వాడిన తర్వాత చికెన్ అయితే వేసేస్తున్నాము. చికెన్ వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఈ చికెన్ కి ఏంటంటే మేము ముందే కొద్దిగా కారము, ఉప్పు, పసుపు వేసి అయితే మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము ఒక 1/2 hour దాకా. దానివల్ల ఏంటంటే ముక్కలు బిర్యానీలో ఉడికినప్పుడు మనకి తెల్లగా కాకుండా రెడ్ గా ఉండి టేస్ట్ బాగుంటుంది. మేము ఎటువంటి కలర్ పొడి వేయలేదండి. ఇది రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వాడాం కాబట్టి ఇలా రెడ్ గా ఉంది. మీరు కావాలంటే మామూలుగా ఉన్న కారపొడిని కూడా వేసుకోవచ్చు. మేమైతే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడామన్నమాట. చికెన్ ఒక 70% ఉడికిపోయిన తర్వాత మనమైతే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. మేము ఇక్కడ 4 cups రైస్ తీసుకున్నాం కాబట్టి 3.5 cup వాటర్ అయితే యాడ్ చేసాము. మిగతా 1/2 cup ఎందుకు వేయలేదు అంటే ఇందులో ఉన్న మసాలాతో వచ్చిన క్యూరీనే మనకు సరిపోతుంది అన్నమాట. ఎక్కువ వాటర్ వేసామనుకోండి అన్నం కొంచెం ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కొంచెం తక్కువే వేసుకోండి, ఇందులో మసాలా ఉంటుంది కాబట్టి. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనమైతే కొద్దిగా ఇందులోనే సాల్ట్, మనకు కావాల్సిన చికెన్ మసాలా, కారం సరిపోకపోతే కారం అన్ని వేసుకొని చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక 10 minutes అయితే ఉడకనిచ్చి ఇందులోనే మనము నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసేస్తున్నాము. రైస్ అయితే మేము ఒక 1/2 hour ముందే దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందే అయితే నానబెట్టేసుకున్నాం అన్నమాట. రైస్ అయితే వేసేసుకొని ఇంది పైన అట్లా ప్లేట్ అయితే మూసేసాము. ప్లేట్ మూసేసి ఒక 15 minutes to 20 minutes అయితే బాయిల్ చేసేసాము. అంతే. ఒక 80% వరకు ఉడికిన తర్వాత బయటంతా చెక్కల్ని తీసేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోతుంది కాబట్టి. సో పైన అయితే బొగ్గులు వేసేసి మళ్ళీ ఒక 10 minutes అయితే బాయిల్ చేసాము. సో దట్ మనకి కింద పైన కూడా రైస్ ఈక్వల్ గా బాయిల్ అవుతుంది. బయట కూడా ఈ ప్రాసెస్ ఫాలో చేస్తారు కదా, అందుకే మేము కూడా అలాగే ట్రై చేసామన్నమాట. అంతే అండి, మన ఎంతో టేస్టీగా సింపుల్ గా దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.